ఒకవైపున పవన్ కళ్యాణ్ పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి అంశం బాధ్యత తీసుకోవాలి అన్నటువంటిది. నిన్న చంద్రబాబు గారు అక్కడ ఉన్నటువంటి సందర్భంలోనే ఓ పక్కన ఆయన రివ్యూ చేస్తున్న సందర్భంలోనే ఆయనైతే ఎలాంటి క్షమాపణ చెప్పలేదు. దీనికి బాధ్యుల్ని మందలించారు, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. 2 అధికారులను సస్పెండ్ చేశారు, 3 అధికారులను బదిలీ చేశారు. వాళ్ళని మందలించినటువంటిది అందరు ఎదురుగుండానే చేసినటువంటిది చూసాం తిరుపతిలో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో. అయితే ఆయన అక్కడ రివ్యూ చేస్తుండగానే పవన్ కళ్యాణ్ 2 అంశాలు ప్రస్తావించారు. ఈవో, అడిషనల్ ఈవోల బాధ్యత వహించాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలన్నటువంటిది. ఆ విషయాన్ని చంద్రబాబుని అడిగినా కూడా నేను తరోగా ఎంక్వైరీ చేశాను, బాధ్యులు వాళ్ళిద్దరూ ఎవరైతే డిఎస్పీ ప్లస్ అడిషనల్ అతను గోశాలకు సంబంధించిన డైరెక్టర్, వాళ్ళ మీద చర్య తీసుకున్నాను, మిగతా వాళ్ళని బదిలీ చేస్తున్నాం, నైతిక బాధ్యత కాబట్టి అన్నటువంటిది చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ అక్కడతో ఆగలేదు. ఇవాళ మళ్ళీ పిఠాపురంలో వెళ్ళినటువంటి సందర్భంలో కూడా క్షమాపణ చెప్పారు. మరొకసారి క్షమాపణ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ టీటీడీ బాధ్యత వహించాలి, మనం బాధ్యత వహించకపోతే ఎట్లాగా, టీటీడీ పాలక మండలి సమావేశం పెట్టి క్షమాపణ చెప్పాలి అన్నటువంటి డిమాండ్ని మరొకసారి తెర ముందుకు తీసుకొచ్చారు. పాలక మండలి సభ్యులందరూ క్షమాపణ చెప్పాలి, ఈఓ, అడిషనల్ ఈఓ, అట్లాగే ఎవరైతే చైర్మను, పాలక మండలి సభ్యులందరూ కలిసి క్షమాపణ చెప్పాలి అన్నటువంటి. కానీ ఇవాళ పాలక మండలి అత్యవసర సమావేశం జరిగింది. ఈ అత్యవసర సమావేశానికి నాయుడు గారు అధ్యక్షత వహించారు. ఆ తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పనులు, ఒకటి 25 లక్షల రూపాయల పరిహారం, అట్లాగే జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించినటువంటి ఈ తీర్మానాలు వాళ్ళు చేశారు. ఆ తర్వాత దానికి సంబంధించి మాట్లాడినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు నాయుడు గారిని ఇదే విషయం అడిగారు మీడియా, ఇట్లాగా క్షమాపణ చెప్తున్నారా అన్నటువంటిది. క్షమాపణ చెప్పాలి, కానీ క్షమాపణ చెప్తే పోయిన వాళ్ళు ఏమైనా తిరిగి వస్తారా? ఎవరో అన్నారని, ఎవరో అడిగారని క్షమాపణలు చెప్పడం కరెక్ట్ కాదు అన్నటువంటి విషయం తేల్చి చెప్పారు. తద్వారా పవన్ కళ్యాణ్ డిమాండ్ని తిరస్కరించారు. పవన్ కళ్యాణ్ చెప్తున్నది ఆ సంబంధిత అందరూ కూడా క్షమాపణ చెప్పాలి అన్నటువంటిది. ఇక్కడ దానికి వీళ్ళు తిరస్కరించినటువంటి అంశం అన్నది సంచలనాత్మకమైనటువంటిది. అంటే ఈ వ్యవహారం ఇక్కడతో ముగుస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.